సిటీ న్యూస్కు స్వాగతం. జూన్ 4న కృష్ణా యూనివర్సిటీలో జరిగే ఓట్ల లెక్కింపుకు అధికారులంతా పూర్తి అవగాహనతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ సూచించారు. జూన్ 4న కృష్ణా యూనివర్సిటీలో జరిగే ఓట్ల లెక్కింపుకు అధికారులంతా పూర్తి అవగాహనతో సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. ఆయన కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి సాధారణ ఎన్నికలకు సంబంధించి ఆర్ఓలు, ఏఆర్ఓలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణా తరగతులు నిర్వహించారు. స్ట్రాంగ్ రూముల నుండి కంట్రోల్ యూనిట్ బాక్సులను కౌంటింగ్ హాల్కు తీసుకువచ్చే విధానం దగ్గర నుండి వాటికున్న సీళ్లను పరిశీలించుకొని ఓపెన్ చేయడం, ప్రతి రౌండ్కి ఫలితాలు ప్రకటించే విధానం, కౌంటింగ్ పూర్తయ్యాక తిరిగి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు చేర్చడంపై ఎన్నికల అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా యూనివర్సిటీలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో ప్రతి టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను లాటరీ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. ఆ రోజున నిర్వర్తించవలసిన బాధ్యతలపై అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడం జరుగుతుందని, వాటి ఫలితాలను మాత్రం ఈవీఎంల లెక్కింపు ఫలితాలతోనే ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ మొత్తం సీసీటీవీల పర్యవేక్షణతో పాటు వీడియోగ్రఫీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను జాగ్రత్తగా పరిశీలించాలని, చెల్లిన, చల్లని ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చివరిగా మాక్ కౌంటింగ్ను నిర్వహించారు. పామరులో పోలీసులు 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 6గురిని అరెస్టు చేశారు. పామరులో పోలీసులు 3.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 6గురిని అరెస్టు చేశారు. పామరులో సుమారు 3.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు వేర్వేరు కేసుల్లో 6గురిని అరెస్టు చేసినట్లు పామరు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో విజయవాడ కోర్టుకు తరలించామన్నారు. అరెస్టైన వారు పెదమద్దాలి, పామర్రుకు చెందిన యువకులని ఆయన వివరించారు. ఎన్డీపీఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, నిందితులను గుడివాడ కోర్టుకు తరలించామని సీఐ సుభాకర్ తెలిపారు. కోడూరు మండలం జైపురం వీకొత్తపాలెం రహదారిపై కారు టైరు పగిలి పంట కాలువలోకి పల్టీ కొట్టింది. కోడూరు మండలం జైపురం వీకొత్తపాలెం రహదారిలో కారు టైరు పగిలి పంట కాలువలోకి పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. విజయవాడ సమీపంలోని యనమలకుదురు గ్రామానికి చెందిన 6గురు యువకులు కోడూరు మండలం నరసింహపురం గ్రామంలో జరిగే ఒక కార్యక్రమానికి వచ్చి తిరుగు ప్రయాణంలో కోడూరు నుంచి విజయవాడ వెళ్తుండగా మార్గమధ్యమంలోని కోడూరు మండలం జైపురం వీకొత్తపాలెం ప్రధాన రహదారి వద్ద కారు టైర్ పగిలి పక్కనే ఉన్న ప్రధాన పంట కాలువలోకి పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 5గురు యువకులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు మాత్రం నుజ్జునుజ్జయింది. చిన్నపాటి ప్రమాదం కూడా జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చల్లపల్లి మండలంలోని నూకలవారిపాలెం గ్రామంలో శ్రీ అంకమ్మతల్లి జాతర మహోత్సవం ఘనంగా జరిపారు. చల్లపల్లి మండలం నూకలవారిపాలెంలో శ్రీ అంకమ్మతల్లి జాతర మహోత్సవం ఘనంగా జరిపారు. 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, వల్లభనేని బాలకోటేశ్వరరావు, మచిలీపట్నం కేబుల్ ఆపరేటర్లు చల్మలశెట్టి బాలశ్రీను, శివబాబు, రమేష్, శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.